న్యూస్ కి స్వాగతం. ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల పొలాల్లో వెదురు సాగు విస్తీర్ణను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలోని జీఎస్ఎల్ హాస్పిటల్ ఆడిటోరియంలో మార్చి 15వ తేదీ శనివారం నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఉద్యానవన అధికారి బి సుజాత కుమారి తెలిపారు. జాతీయ వెదురు మిషన్ ద్వారా వెదురు సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడానికి ఉద్యాన అధికారులకు మరియు ఆసక్తి గల అభ్యుదయ రైతుల కోసం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 15 మంది ఉద్యానవన శాఖ అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు, గ్రామ ఉద్యానవన సహాయకులు తదితరులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ సెరికల్చర్ సెల్వికల్చర్ శ్రీనివాసులు, జిల్లా సూక్ష్మ సేద్యనీటి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన తంగళ్ల సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరీగా గృహ నిర్మాణం చేపట్టడం కోసం 50,000 ఆర్థిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందజేసిన 1,80,000 రూపాయలకి అదనంగా మరో 50,000 ఆర్థిక సహాయం విడుదల చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇంకా అదనంగా 50,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ మంజూరు చేసింది కాక అది ఇది కలిపివడంలోనూ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మేము ఈ ఇంటికి నిర్మాణం చేసుకుంటాము. అందరి దయతోటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం కామవరం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శుక్రవారం సంప్రదాయబద్దంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఆదివాసీ సంప్రదాయ పూజలతో ఆలయ కమిటీ ప్రారంభించింది. మొదటి రోజు గుబ్బల మంగమ్మ అమ్మవారు సంతాన వృక్షం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివాసీ నృత్యాలతో అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ అమ్మవారు స్వయంగా వెలిచి స్వయంగా కొలువై ఉన్న అమ్మవారు. ఇది కామవారం కలిపి మొత్తం 6 గ్రామాలు ఉంటాయి. ఈ 6 గ్రామాల సమక్షంలో ఈ జాతర జరగడం కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు దివ్యవాక్తో పలికిన ఆజ్ఞ మేరలోనే ఈ మహాజాతర, అమ్మవారు చెప్పిన ఆజ్ఞ మేరలోనే ఈ అమ్మవారి జాతర జరపడం జరుగుతుంది. అలానే ఆ అమ్మవారి గృహాల్లో వెలిచిన అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు ఏమేమి నాకు ఆదివాసీ గిరిజన సందర్భంగా ఆ విధంగా నాకు చేయాలని ఆమె చెప్పింది. కమిటీ వాళ్ళకి తెలియపరచడం వల్ల ఆ కమిటీ వాళ్ళు ఈ అమ్మవారి జాతరని చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని, అలానే వాళ్ళు ఈ ఏర్పాట్లని వాళ్ళు పురమించుకొని అక్కడ అమ్మవారికి నిన్నటి రోజు నాడు అభిషేకాలు చేసుకుని అమ్మకి కావలసిన పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని అమ్మవారిని ఈ రోజు గద్దెల మీద తీసుకొచ్చి కొలువై, ఎందుకంటే ఆమె ఇక్కడ గద్దె కింద ఉంటది కాబట్టి ఆమె అధిష్టానం పీఠం కాబట్టి ఇక్కడ కొలువై ఉంటది. దానికి చేసుకుని కలుగుతున్నాం. ఆమె ఏమేమి కావాలందో అవన్నీ పెట్టుకుని కలిగాం. ఈ జాతర అక్కడ లోపల చేసి ఇవన్నీ పెట్టాలంటే కుదరదు కాబట్టి నాకు ఈ రూపం కావాలని కమిటీ వాళ్ళు ఇలా చేస్తామని కమిటీ వాళ్ళు చెప్పడం, అమ్మవారు కూడా నా రూపం పెట్టాలనేసి అమ్మవారు కూడా అడగడం వల్ల వాళ్ళు ఇక్కడ పెట్టారు. నేను ఈ రోజు పెట్టడం వల్ల ఇక్కడ అన్ని సంబంధించినవన్నీ ఇక్కడ నిలబెట్టి ఆమె జాతర జరపడం జరుగుతుంది. మార్చి 15వ తేదీ స్వచ్ఛాంధ్ర సూచికల కింద పరిశుభ్రత మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎస్ఏ కార్యక్రమం కోసం కార్యాచరణ మార్గదర్శకాలను ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రతి నెల ఒక థీమ్తో స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతోందని అన్నారు. మార్చి నెలలో ఒకసారి వాడిన ప్లాస్టిక్ ను నివారించడం, పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకుని
తీసుకుని వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్, సింగిల్ ప్లాస్టిక్ వినియోగం అరికట్టడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చేపట్టి తదుపరి జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని అధికారులకి నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులకు కలెక్టర్ తెలియజేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పాలకొల్లులో ఎన్టీఆర్ టిట్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో నర్సాపురం ప్రధాన కాలువపై 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వంతెన పనులకు మంత్రి రామానాయుడు రాష్ట్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాములతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే పరీక్షల్లో విద్యార్థులు అనుకున్న మార్కులు సాధించవచ్చని అభ్యాస స్కూల్ ఫౌండర్ మరియు కరెస్పాండెంట్ పాలడుగుల రఘురాం పేర్కొన్నారు. కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ 2025 సంవత్సరం మార్చి 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పిల్లలు ఈ సంవత్సరం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పేపర్స్ సిలబస్ కొత్తగా అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా ఈజీగా మీరు రాయొచ్చు. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ఒక 100-day యాక్షన్ ప్లాన్ని రెడీ చేసి మనకి BSc వెబ్సైట్లో పెట్టింది. ఇంకా ఎవరన్నా జిరాక్స్ తీసుకోకపోతే కనుక ఒకసారి జిరాక్స్ తీసుకుని ఒకసారి దాన్ని మీరు గో త్రూ అవుతా మీరు ఒకసారి రివిజన్ చేసుకుని, అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక ప్రీ ఫైనల్ మరియు గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కూడా కండక్ట్ చేసింది. ఆ 2 పేపర్స్ కూడా మీరు చూసుకుంటే కనుక ఈ 100-day యాక్షన్ ప్లాన్ నుంచే ఎక్కువ శాతం క్వశ్చన్స్ అన్నాయి వాళ్ళు ఇవ్వటం అయితే జరుగున్నాయి. సో కాబట్టి పిల్లలు ఒకసారి మీరు 100-day యాక్షన్ ప్లాన్ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే కనుక 100% ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అయితే సాధిస్తారు. అలాగే చాలామంది హిందీ NCERT సిలబస్ లాస్ట్ ఇయర్కి కొంచెం టఫ్ ఉందని చెప్పి చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చెప్తున్నారు. సో మీరు హిందీ పరంగా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100-day యాక్షన్ ప్లాన్లో చాలా వరకు వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఏది ఇంపార్టెంట్ ఏది నాట్ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇప్పుడు కొత్తగా మీరేమి చదవద్దండి, మీరు జస్ట్ 100-day యాక్షన్ ప్లాన్ని ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా షూర్ షాట్ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని స్ట్రెస్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా ఇంత మార్క్స్ స్కోర్ చేయాలి, ఇంత రావాలని చెప్పి మీరు ఏ పేరెంట్ కూడా దయచేసి మీ పిల్లల్ని స్ట్రెస్ చేయొద్దు. వాళ్ళు ఇప్పుడు దాకా సంవత్సరం అంతా చాలా బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. సో 100% వాళ్ళైతే ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు. సో పిల్లవాడి ఎగ్జామ్లో సక్సెస్ రేట్ అన్నది ఇన్స్టిట్యూషన్ తరఫున 80% ఉంటే మీ మోడల్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఒక 20% అనే మీరు ఉండాలి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళని 100% మోటివేట్ చేసి ఏం కాదన్నా నువ్వు బెటర్గా రాయగలని చెప్పి మీరు కొంచెం పుష్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు 100% రిజల్ట్స్ అయితే వాళ్ళు సాధిస్తారు. అలాగే ఈ ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరన్నా దూర ప్రాంతాలు ఎక్కువ శాతం వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు. సో 10th చాలామంది ఈరోజు చూసుకుంటే చాలామంది గుడ్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు 10th దే ఆర్ వెరీ పూర్. కానీ 10th రిజల్ట్ బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుందన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. బట్ 10th అన్నది ఒక బెంచ్ మార్క్ ఒక పిల్లవాడికి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఇదివరకు లాస్ట్ టైం 7th పబ్లిక్ ఉండేది, ఇప్పుడు ఆ 7th పబ్లిక్ తీసేస్తున్నారు. సో కాబట్టి పిల్లవాడు KG to 10th మొత్తం ఏదైతే చదివింది అనేది వచ్చే ఫస్ట్ రిపోర్ట్ 10th కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఒక విధంగా ఇంపార్టెంటే. కానీ 100% 10th ఎంత రిజల్ట్ వస్తేనే వాడి లైఫ్లో సక్సెస్ అవుతాం అన్నది అయితే పాయింట్ కాదు. 10th కొంచెం పూర్గా ఉన్నా సరే +1 +2 ఉంటుంది. ఇంకా లైఫ్లో మనము నేర్చుకుని ఖచ్చితంగా వేరే స్కిల్స్ నేర్చుకున్నా కూడా 100% మనం సక్సెస్ అవుతాం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, నా పేరు ప్రణతి. మేము 1 year నుంచి మా 10th class ఎగ్జామ్స్కి కష్టపడి చదువుతున్నాము. నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే మాకు సార్ బ్లూ ప్రింట్ ఇచ్చారు. దాని నుండి మాకు అన్ని క్వశ్చన్స్ లేదు, మేము బాగా ప్రిపేర్ అవుతున్నాము, ఎగ్జామ్స్ బాగా రాస్తాము. ఈసారి ఖచ్చితంగా ర్యాంక్ పడతాం. When sir gave us 40 days plan, every question from pre-final and grand test is tallying with that plan. I am not tension and pressured for 10th exams. హాయ్, నా పేరు సకేత్. నేను 10th class చదువుతున్నాను. సార్ మాకు బ్లూ ప్రింట్ ఇచ్చారు, అది 40 days ప్లాన్. మేము ప్రీ ఫైనల్ మరియు గ్రాండ్ టెస్ట్ ఆ 40 days ప్లాన్లో ఉన్న క్వశ్చన్స్ నుంచి కరెక్ట్గా టాలీ అయినాయి. పబ్లిక్ ఎగ్జామ్స్లో మేము బాగా. నా పేరు చరణ్. నేను శ్రీ అభ్యాస స్కూల్లో 10th class 1 year నుంచి చదువుకుంటున్నాము.
మేము లాస్ట్ 1 వీక్ బ్యాక్ 10th క్లాస్ ప్రీ ఫైనల్ నా స్టూడెంట్ని 10th క్లాస్ చదువుతున్నాను. 6 months బ్యాక్ నాకు ఆపరేషన్ అయినా ఇప్పటికీ మా టీచర్స్ మెయిన్గా ప్రిన్సిపల్ సార్ రఘురామ్ సార్ నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు కంబ్యాక్ అయ్యాను. ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ అండ్ నేను ఎగ్జామ్ బాగా రాస్తాను. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 10th పబ్లిక్. రఘురామ్ చౌదరి, ఏ స్టూడెంట్ ఆఫ్. పరీక్షలు రాసే విద్యార్థులకు సరైన నిద్ర, ఆహారం ప్రణాళిక అవసరమని హోలీ ఏంజల్స్ స్కూల్ ఫౌండర్ మరియు కరెస్పాండెంట్ నెల్సన్ ఆంథోనీ తెలిపారు. కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ 2025 సంవత్సరం మార్చి 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చక్కటి హ్యాండ్ రైటింగ్ లో మంచి పేపర్ మెయింటెనెన్స్ తో మీరు దాన్ని అక్కడ నింపగలిగారు అంటే అది వాల్యుయేట్ చేసినటువంటి ఆ టీచర్ కి ఏ డిస్ట్రిక్ట్ కి వెళ్ళినా కూడా తెలుగు పేపర్ తెలుగు టీచర్సే వాల్యుయేట్ చేస్తారు, హిందీ పేపర్ హిందీ టీచర్స్ వాల్యుయేట్ చేస్తారు, ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ టీచర్సే వాల్యుయేట్ చేస్తారు. కనుక వాళ్ళకి నీ ముఖం తెలియదు కాబట్టి నీ యొక్క హ్యాండ్ రైటింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి ఈ స్టూడెంట్ ఏ విధంగా ఈ సబ్జెక్ట్ ని నేర్చుకుంటారు. నువ్వు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నిద్ర మాత్రం సరిగా పట్టదు. కాబట్టి ఈ 4-5 ఈ పరీక్ష జరుగుతున్నటువంటి కాలం అంతా కూడా ఈ రోజు నుంచి పరీక్ష అయిపోయే వరకు కూడా ఆ మొబైల్ జోడుకు వెళ్లకుండా దాన్ని దూరంగా ఉంచి మన శరీరానికి మనసుకి ఏకాగ్రతను శరీరానికి కాస్త రెస్ట్ ను అందించడానికి ప్రయత్నించాలి. లేదు అని అంటే పరీక్ష హాల్లో పరీక్ష రాసే సమయానికి నీకు 3 గంటల సేపు కంటిన్యూగా అక్కడ రాసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు నిద్రించడానికి అవకాశం, కళ్ళు తెరుస్తుంది కానీ మైండ్ నిద్రపోతా ఉండదు. సరి అయిన రీతిలో అక్కడ ప్రజెంట్ చేయలేకపోవడం చాలా ఇబ్బంది పడతా ఉంటాం. కనుక సరి అయిన రీతిలో నిద్ర కావాలి మనకి. ఆ నిద్ర కూడా షార్ప్ 10 గంటలకల్లా నిద్ర వచ్చి తీరాలి. 10 గంటల నుండి తెల్లారి గట్ల 4:30 వరకు నిద్రపోండి. అప్పటికి సుమారు ఎన్ని గంటల సేపు మీరు నిద్రపోయినట్టు అవుతుంది చెప్పాలి. అవర్స్ మీరు నిద్రపోతున్నారు. 6:30 గంటలు, 6 గంటల సేపు నిద్ర చాలు. 6:30 గంటల సేపు నువ్వు నిద్రపోతున్నారు. లేదా 4:30 అనేది 5 గంటల దాకా పెంచుకోండి, ఇంకా నిద్ర సరిపోతే. 5 గంటల దాకా నిద్రపోయినా కూడా తెల్లారి గట్ల లేచి 5 గంటలకు లేచి కాస్త ఫ్రెష్ అప్ అయి మరలా ఒక్కసారి కూడా నువ్వు ఏ సబ్జెక్ట్ ని ఆ రోజు ఏమంటారు రివైజ్ చేయాలని అనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ ఆ తెల్లవారుజామున నుంచే మొదలు పెట్టేయాలి. ప్రాక్టీస్ అంటే ఏమీ లేదు, ఇప్పటిదాకా చదివినటువంటి టోటల్ పాయింట్స్ ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడమే. మళ్ళీ బుక్ తెరిచి దాన్ని బట్టి సిస్టమ్ లేకపోతే బట్టి చేసుకుని వెళ్తామంటే కుదరదు. ఏం చేయాలి అంటే ఇప్పటిదాకా ఈ గడిచినటువంటి ఇన్ని నెలలో నువ్వు చదివినటువంటి ఆ పాయింట్స్ అన్ని కూడా సపోజ్ తెలుగు అయినా తెలుగు, హిందీ అయితే హిందీ, సబ్జెక్ట్స్ అయితే సబ్జెక్ట్స్ ఒక్కసారి కూడా దాన్ని రికలెక్ట్ చేయాలి. మ్యాథమెటిక్స్ లో మరీ ముఖ్యంగా అన్ని ఫార్ములేలు అన్ని కూడా చక్కగా ఒక్కసారి రికలెక్ట్ చేయాలి. తెల్లవారుజామున ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేస్తే మన ఎన్విరాన్మెంట్ చాలా కామ్గా ఉన్నందున లేదా మన మైండ్ బాగా ఫ్రెష్గా ఉన్నందున, ఎందుకంటే అలజడులు ఏమీ లేదు, చక్కగా ప్రశాంతంగా నిద్రపోయి నిద్ర లేచే సమయం అనమాట. ఆ లేచే సమయానికి మైండ్ ఫ్రెష్గా ఉంటది. వెంటనే మనం ఏం రికలెక్ట్ చేసినా అది మైండ్లో బాగా స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఉదయాన్నే లేచి 5 గంటలకు లేచిన వెంటనే ఒక్కసారి దాన్ని రికలెక్ట్ చేసుకోండి. సో నేను చెప్పే రెండో అంశం ఏంటంటే చక్కగా నిద్రపోవాలి. ఆ ఫ్రెష్ మైండ్ లో ఏం ఆలోచన చేసినా మనకి అది చిరస్థాయిలో గుర్తించడానికి అవకాశం ఉంటుందనే విషయం. ఏ విధంగా 2 తంబు కూడా లోపల ఇలా గట్టిగా పట్టుకొని 3 సార్లు 4 సార్లు అలాగా డీప్ బ్రీత్ తీసుకొని కాసేపు అక్కడ బ్రీత్ ఉంచితే సరిపోతుంది. మీ యొక్క భయం దూరం అయిపోతుంది. ఏ విధమైనటువంటి భయం వారిలో ఒకళ్ళుగా మారుద్ది. లేదు ఈ మిగతా రోజులు కూడా దాటిపోయిన రోజుల్లాగే మీరు టైం వృధా చేస్తూ ఇతర విషయానికి నేను ఇందాకే చెప్పినట్టు మొబైల్ ఫోన్కి గాను టీవీకి గాను మీరు గడిచిన రోజులాగే దానికి అంకితం ఇస్తూ మీరు కూర్చునేట్లయితే వస్తుంది. ఆ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఇదన్నీ కూడా అక్కడ
చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని చక్కగా ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ ఈ ఎస్ఎస్సి పరీక్ష రాయబోతున్నటువంటి మీరు అందరూ, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాయబోతున్నటువంటి ఎస్ఎస్సి రాయబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఈ పరీక్ష అనేది మీరు మిమ్మల్ని టెస్ట్ చేసినటువంటి ఈ పరీక్ష చక్కగా విజయవంతం కావాలని, మీరు చదివినటువంటి అంశాలన్నీ పూర్తి స్థాయిలో ఆ పేపర్లో నింపాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, మంచి ఆయురారోగ్యంతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా హోలీ ఏంజల్స్ బృందం మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆ భగవంతుని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పరీక్ష ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ సోమవారం నుండి రాయబోతున్నారు. మా ప్రిపరేషన్ లాస్ట్ ఇయర్ నుండి మొదలైంది. మా ప్రిపరేషన్ కోసం మంచిగా రాసి అందరూ కూడా చక్కటి ప్రతిభను కనబరుస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా పాఠశాలలో చదువుతున్న 108 స్టూడెంట్సే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా రాసి తమ ప్రతిభను కనబరచాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నేను సోమవారం నుంచి జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్కి పరీక్షలకి బెస్ట్ విషెస్ చెబుతూ వాళ్ళందరికీ మరోసారి బెస్ట్ విషెస్ చెబుతూ ముగిస్తాను. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్